గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అగట్ల లైన్లో ఉండండి. వాటర్ 5:30కి 5:30కు హాట్ వాటర్ మిషన్ మనది ఉంది కదండి. అందులో ఎవరెవరున్నారో తెలియదు, కానీ హాట్ వాటర్ అనేది ప్రతి ఒక్కరు తాగాలి. ఎర్లీ మార్నింగ్ లేసి ఉడికి నీళ్ళు తాగడం ద్వారా మన బాడీలో ఉన్న మెటబాలిజం డెవలప్మెంట్ అయ్యి మనకు అన్ని విధాలుగా బాడీకి అన్ని విధాలుగా హెల్పింగ్ చేస్తుంది. సో అందరూ హాట్ వాటర్ తీసుకోవాలని కోరుతున్నాను. 5:30కి ఎగ్జాక్ట్లీ. సో కంటిన్యూ నరేష్ సార్, చెప్పండి. సార్ ఒక పిక్ ఛాంపియన్ లో పెడతాను సార్, కొంచెం షేర్ చేయగలుగుతారా సార్? చాంపియన్లు పెట్టిరా? ఓకే, పెడుతున్నాను పెట్టినా. సార్, ఒక్క నిమిషం. పెట్టాను సార్. ఒక్క నిమిషం. ఉమెన్స్ హెల్త్ సార్. చాంపియన్, యా, ఉమెన్స్. డెమో తీసుకుంటాను. మీ టీం వాళ్ళు ఓన్లీ మీరు ఒక్కరే ఉన్నారా సార్? ఉన్నారు సార్ కొంతమంది ఉన్నారా? పోస్టింగ్ కానీ. ఆహా. ఓస్. సార్ వచ్చిందా? వచ్చింది సార్. ఓకే సార్, కంటిన్యూ సార్. ఓకే సార్. ఓకే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు వచ్చేసి నరేష్ అండి. నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు షెడ్యూల్లో ప్రొడక్ట్ నాలెడ్జ్ లో భాగంగా మనం ఈరోజు ఉమెన్స్ హెల్త్ కి సంబంధించిన ఒక 3 రకాల ప్రొడక్ట్ల గురించి తెలుసుకుందాం. దాంట్లో మొదటిగా శతావరి మ్యాక్, రెండవది క్రాన్బెర్రీ, మూడవది ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్ సప్లిమెంట్స్ అండి. ఈ 3 సప్లిమెంట్స్ గురించి లోతుగా తెలుసుకుందాం. ఈ సప్లిమెంట్స్ కి లోతుగా తెలుసుకునే ముందు ఒక పర్సనల్ ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం సార్. అదేంటంటే ఉమెన్స్ లైఫ్ సైక్లింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, వాళ్ళలో ఏ దశలు అనేవి ఉంటాయి అనేది ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం సార్. తర్వాత సబ్జెక్ట్ లోకి వెళ్దాము. ఓకే సార్. ప్రతి ఆడవారి లైఫ్ లో 13 సంవత్సరాల నుంచి మొదలుకొని 50 సంవత్సరాల వరకు వివిధ దశలు అనేవి ఆడవారు ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళ లేడీస్ యొక్క లైఫ్ సైకిల్లో. దానిలో మొట్టమొదటిగా 13 సంవత్సరాలప్పుడు మెన్స్ట్రువల్ సైక్లింగ్ అనేది వాళ్ళకు దశ అనేది ఉంటుంది. ఆ తరువాత మ్యారేజ్ అనే దశను ఉంటుంది. ఆ తరువాత ప్రెగ్నెన్సీ అనే దశ ఉంటుంది. ఆ తరువాత మదర్హుడ్ అనే ఒక దశ ఉంటుంది. 5వది మోనోపోజ్ వరకు. ఇలాగా ప్రతి ఒక్క మహిళ కూడా 13 సంవత్సరాల నుంచి మొదలుకొని 50 సంవత్సరాల వరకు ఈ దశలు అనేవి కొనసాగుతూ ఉంటాయి లేడీస్ లో. ఈ దశలను ప్రతి మహిళ కూడా ఫేస్ చేయవలసిందే, ఫేస్ చేస్తారు కూడా. అయితే ఈ దశలు అనేవి ఎలా ఉంటాయి అంటే వారికి ఫిజికల్ గా కానీ, మరియు ఎమోషనల్ గా కానీ, మరియు మెంటల్ గా కానీ వారికి ఒక తీవ్రమైన బాధనే తెచ్చిపెడతాయి, స్ట్రెస్ అనే తెచ్చిపెడుతూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం కూడా. అయితే ఆ స్ట్రెస్ ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే దాంట్లో మొదటిగా మెన్స్ట్రువల్ సైక్లింగ్ స్ట్రెస్ కావచ్చు, మదర్హుడ్ లో ఉన్న స్ట్రెస్ కావచ్చు, లేదా లాస్ట్ దశలో మోనోపోజ్ దశలో ఉన్న స్ట్రెస్ కావచ్చు. మహిళలు ఏదో ఒక దశలో ఈ ఇబ్బంది అనేది, ఈ స్ట్రెస్ అనేది పడుతూ ఉంటారు. అలాగే ఒకవేళ లేడీస్ కి కుటుంబ పరంగా సపోర్టింగ్ అనేది లేకపోయినా, వాళ్ళ కుటుంబంలో వైలెన్స్ అనేది కొనసాగినా, లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నా కూడా అవి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకు ఫిజికల్ హెల్త్ తో పాటు మెంటల్ హెల్త్ పైన కూడా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. అలాగే చూస్తే 13 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు వరకు కూడా, అంటే పెద్ద పిల్ల అయినప్పటి నుంచి మోనోపాస్ దశ వరకు కూడా వారికి వాళ్ళ లైఫ్ లో చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ చేంజెస్ ఏంటి అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే హార్మో హార్మోన్స్ చేంజ్ అవుతుంటాయి. అలాగే హార్మోన్స్ చేంజెస్ తో పాటు ప్రతి అమ్మాయి శరీరంలో ఫిజికల్ గా కూడా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి, మనం చూస్తూ ఉన్నాం కూడా. అయితే ఈ ఈ చేంజెస్ రావడం ద్వారా ప్రతి ఒక్క మహిళలో కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఇప్పుడు వింటూ ఉన్నాం. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూస్తే మొట్టమొదటిగా ఎనీమియా ప్రాబ్లాన్ని మనము ప్రతి ఒక్క మహిళల్ని బాగా పట్టి పీడిస్తున్న సమస్య ఎనీమియా.
రెండవది వచ్చేసి మనం ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాము థైరాయిడ్ ప్రాబ్లమ్ని మనం ఎక్కువగా చూస్తున్నాము. మూడవది బ్రెస్ట్ క్యాన్సర్ని మనం చూస్తున్నాము. నాలుగవది పీసీఓడి ప్రాబ్లమ్ని చూస్తున్నాము. ఐదవది పీసీఓఎస్ ప్రాబ్లమ్ని చూస్తున్నాము. అలాగే పీరియడ్స్ రెగ్యులర్ గా రాకపోవడం అనే ప్రాబ్లమ్ని కూడా మనం మహిళల్లో చూస్తున్నాము. అలాగే ఏడవది ఆస్టియోపోరోసిస్ అనే ప్రాబ్లాన్ని చూస్తున్నాము. అలాగే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ని మనం చూస్తున్నాము. అలాగే ఎనిమిదవది చివరిగా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు, మహిళల్ని ఎక్కువ పట్టి పీడిస్తున్న సమస్య యూటీఐ. అదే దానిని ఏమంటారంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అని అంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా లేడీస్ దగ్గర దగ్గర 13 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర 30 సంవత్సరాలు వాళ్ళ జీవిత కాలంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ వాళ్ళ జీవితాన్ని ముందటి కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి లేడీస్ ని రక్షించాలి, వాళ్ళకు మంచి హెల్త్ ఇవ్వాలనే ఒక గొప్ప సంకల్పంతో మన వెస్టేజ్ లో గౌతమ్ వాలీ సార్ వాళ్ళు ఒక మంచి ఉమెన్స్ హెల్త్ ప్రొడక్ట్లు అనేవి తయారు చేయడం జరిగింది. ఆ ప్రొడక్ట్ల గురించి ఒకసారి లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దాంట్లో మొదటిగా శతావరి మ్యాక్స్ అనే ప్రొడక్ట్ గురించి తెలుసుకుందాం. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే రాసుకోండి సార్ ఒకసారి, లేకుంటే మెమరీ పరంగా గుర్తుపెట్టుకునే ఇబ్బంది ఏం లేదు, రాసుకుంటే ఉంటే రాసుకోండి. ఇప్పుడు మనం శతావరి మ్యాక్స్ యొక్క చరిత్ర అనేది చూద్దాం, హిస్టరీ అనేది చూద్దాం. దాంట్లో మొదటి పాయింట్, శతావరి మ్యాక్స్ అనేది ఆస్పాగరిస్ కుటుంబానికి, ఆ ఫ్యామిలీకి చెందినదిగా పిలుస్తున్నారు. అలాగే ఇది మన ఇండియాలో చూస్తే ఎక్కువగా హిమాలయాల్లో ఎక్కువగా దొరుకుతుంది. అలాగే శ్రీలంక మరియు నేపాల్లో కూడా ఈ శతావరి అనేది ఎక్కువగా దొరుకుతుంది. మూడవది, దీనిని 1739లోనే కనుక్కోవడం అనేది జరిగింది. శతావరి అనేది ఒక సంస్కృత పదం అండి. దీన్ని సాధారణంగా పిల్లి పీచరా అని కూడా పిలుస్తూ ఉంటారు. మనం అప్పుడప్పుడు రోడ్ల మీద చూస్తుంటాము, ఆయుర్వేద వనమూలికలు కొంతమంది అమ్ముతుంటారు. వాళ్ళ వాడుక భాషలో, మన వాడుక భాషలో పిల్లి పీచరా అని పిలుస్తాము. అదే మన వెస్టేజ్లోకి వచ్చేసరికి శతావరి అని అంటాం. అలాగే దీనిని క్వీన్ ఆఫ్ ది హెర్బ్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది ఆయుర్వేద శాస్త్రంలో చూస్తే ఒక మహారాణిగా గుర్తింపు లభించింది, ఒక మహారాణిగా కూడా దీన్ని పరిగణిస్తున్నారు. ఇది క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నుండి వాడుకలో ఉందండి ఈ శతావరి అనేది. శతావరి అంటే అర్థం ఏంటి అంటే, శత అంటే 100 అని, వరి అంటే కేర్ అని. కేర్ అంటే జాగ్రత్త. అంటే మహిళల్లో వచ్చే 100 రకాల రోగాల నుండి జాగ్రత్తగా నయం చేసే వెరీ గుడ్ సప్లిమెంట్ అని చెప్పవచ్చు ఈ శతావరి మ్యాక్స్ అండి. ఓకేనా అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి శతావరి మ్యాక్స్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూద్దాం. దీంట్లో 3 రకాల ఇంగ్రీడియంట్స్ అనేవి దీనిలో ఉండడం జరిగిందండి. దాంట్లో మొదటిది శతావర్, రెండవది అశోక, మూడవది లుకోరియా అనే ఒక 3 రకాల పదార్థాలతో ఈ శతావరి మ్యాక్స్ అనేది తయారు చేయడం జరిగింది. నెక్స్ట్, శతావరి మ్యాక్స్ యొక్క ఉపయోగాలు. ఈ శతావరి మ్యాక్స్ యొక్క ఉపయోగాలను చూస్తే దీన్ని ఒక లైన్ లో చెప్పాలంటే, ప్రత్యుత్పత్తి మరియు హార్మోన్ల సమతుల్యతకు ఉపయోగపడుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తానండి. శతావరి ఉపయోగం ప్రత్యుత్పత్తి మరియు హార్మోన్ల సమతుల్యతకు ఉపయోగపడుతుంది. ఎక్కడైతే శరీరంలో హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ అనేది అవుతుందో, హార్మోన్ల అసమతుల్యత అనేది జరుగుతుందో, అక్కడ ఈ శతావరి మ్యాక్స్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే దీని ఉపయోగాలు ఏంటి అనేది లోతుగా చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ప్రసవ సమయంలో తల్లిపాల ఉత్పత్తికి సహకరిస్తుంది. అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత పాలు తక్కువ ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ అండి, మెమొరీ పవర్ ని పెంచుతుంది మరియు వారికి ఒక మంచి వ్యాధి నిరోధక శక్తిని అనేది అందిస్తుంది. అలాగే నెక్స్ట్, ఈస్ట్రోజన్ ప్రాబ్లమ్స్. ఎవరికైతే ఈస్ట్రోజన్ ప్రాబ్లమ్స్ ఉంటుందో వారికి హార్మోన్ల అసమతుల్యత ఉండడం ద్వారా మెన్స్ట్రువల్ సైక్లింగ్ అనేది వాళ్ళకు రెగ్యులర్ గా రాదు, ఇన్రెగ్యులర్ గా వస్తుంది. ఎవరికైతే ఇన్రెగ్యులర్ గా వస్తుందో వారిలో ఈస్ట్రోజన్ ప్రాబ్లం ఉందని మనం అర్థం చేసుకోవాలి.
అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఈ శతావరి మ్యాక్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే గర్భాశయ సమస్యలకు నుండి నివారిస్తుంది. అలాగే జీర్ణ సమస్యలను నివారిస్తుంది. నెక్స్ట్ ఋతుక్రమ సమస్యలను నివారిస్తుంది. అలాగే అధిక రక్తస్రావం నుండి కాపాడుతుంది. అలాగే ప్రత్యుత్పత్తి సమస్యలు, మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం ప్రత్యుత్పత్తి సమస్యలను, అంటే ఇన్ఫెర్టిలిటీ, ఫలదీకరణ సామర్థ్యాన్ని కూడా ఈ శతావరి మ్యాక్స్ అనేది పెంచడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇంకా దీని ద్వారా ఉపయోగాలు ఏంటి అనేది చూస్తే, కిడ్నీ సమస్యలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ని ఈ శతావరి మ్యాక్స్ అనేది తగ్గిస్తుంది. నెక్స్ట్ నాడీ సంబంధ రుగ్మతలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ని ఈ శతావరి మ్యాక్స్ తగ్గిస్తుంది. అలాగే ఇంతకుముందు మాట్లాడుకున్నాం జీర్ణ వ్యవస్థ, అంటే డైజెస్టివ్ సిస్టమ్స్. అంటే ఈ డైజెస్టివ్ సిస్టమ్స్ అనేవి లేడీస్ కి ఎక్కువ ఎప్పుడు వస్తాయంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాతనే ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. అందుకే లేడీస్ ఎక్కువగా అంటుంటారు అజీర్తి, కడుపు నొప్పి, కడుపు మంట, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి లేడీస్ లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తుంది. అలాగే కొంతమందికి లేడీస్ కి నెలవారీ సమస్యల్లో కూడా కొంతమందికి కడుపు నొప్పి అనేది రావడం జరుగుతుంది. అలాంటి వాటిని కూడా తగ్గిస్తుంది. అలాగే నెక్స్ట్ కడుపులో పుండ్లు, అంటే కొంతమందికి చూస్తుంటారు కడుపు అంతా పచ్చిగా ఉందని, కడుపు అంతా పచ్చి చేసిందని చెప్తుంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తుంది. అలాగే కంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే మొకాళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. ఈ మొకాళ్ళ నొప్పులు అనేవి కూడా కొంతమంది లేడీస్ కి ఆఫ్టర్ డెలివరీ తర్వాతనే మనం చూస్తూ ఉంటాము. ఈ మొకాళ్ళ నొప్పులను కూడా, మొకాళ్ళ నొప్పులు అనేవి కూడా ఎందుకు వస్తాయంటే లేడీస్ లో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉండడం ద్వారానే ఈ మొకాళ్ళ నొప్పులు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ మొకాళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తుంది ఈ శతావరి. నెక్స్ట్ విరోచనాలను తగ్గిస్తుంది. నెక్స్ట్ మోనోపాస్ సంబంధ రుగ్మతలను తగ్గిస్తుంది. అలాగే గొంతు సమస్యలను తగ్గిస్తుంది. నెక్స్ట్ ఓరల్ ఇన్ఫెక్షన్స్, అంటే పంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గిస్తుంది. అలాగే నెక్స్ట్ స్త్రీల యొక్క ఎర్ర రక్త కణాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అలాగే శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఓవరాన్, మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గైనకాలజిస్ట్ ఎక్కువగా చెప్తుంటారు ఓవరాన్ అని, అంటే స్కానింగ్ తీసినప్పుడు అమ్మ నీ అండం వృద్ధి చెందట్లేదు, అండం విడుదల కావట్లేదు అని మన గైనకాలజిస్ట్ డాక్టర్లు చెప్తుంటారు. అలాంటి ఓవరాన్ ప్రాబ్లమ్స్ ని కూడా ఇది తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ అనుకున్నాం థైరాయిడ్ ప్రాబ్లం, హైపోథైరాయిడిజం ని ఇది తగ్గిస్తుంది. హైపో అంటే తక్కువ, హైపర్ అనేది ఎక్కువ. ఇట్లాంటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ని కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రోసిస్ ప్రాబ్లమ్స్ ని కూడా ఈ శతావరి తగ్గిస్తుంది. నెక్స్ట్ ఫెలోషియన్ నాళాల అడ్డంకులను తొలగిస్తుంది. ఈ ఫెలోషియన్ నాళాల అడ్డంకులు ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఆ శుక్రకణం అనేది ఈజీగా అండంలోకి వెళ్ళదండి. అండంలోకి వెళ్లకుండా అది అండంలోకి వెళ్ళినప్పుడు అది ఫలదీకరణ చెందదు, తద్వారా అండం అనేది అభివృద్ధి చెందదు. కాబట్టి ఈ ఫెలోషియన్ నాళాల అడ్డంకుల్ని ఈ శతావరి అనేది తొలగిస్తుంది. అలాగే కాన్పు సమయంలో, అంటే ప్రసవానికి ముందు వాడుకుంటే వాళ్ళకి ఈజీగా నార్మల్ గా డెలివరీ కావడానికి ఎంతగానో దోహదపడుతుంది ఈ శతావరి మ్యాక్స్ అనేది. అలాగే మహిళలకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఈ శతావరి మ్యాక్స్ ఉపయోగపడుతుంది. అలా మాట్లాడుకుంటూ పోతే శతావరి అనేది మనం ఫస్ట్ లో చెప్పుకున్నాము 100 రకాల రోగాల నుండి ఈ శతావరి అనేది మహిళల్ని కాపాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ శతావరి అనేది యూజ్ చేసుకోవాలి. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి వ్యతిరేక సూచనలు, అంటే ఎవరు వాడకూడదు అనే విషయాన్ని చూద్దాం. ఇప్పుడు ఎవరు వాడద్దు అంటే పాలు ఎక్కువగా వచ్చే తల్లులు, అంటే ప్రసవం తర్వాత పాలు ఇచ్చే తల్లులు వాడకూడదు. ఎందుకు వాడద్దు సార్ అంటే వాళ్ళకు వాస్తవంగా డెలివరీ అయిన తర్వాత పాలు పడతాయి కామన్ గా. అయితే అప్పుడు పాలు పడ్డప్పుడు ఈ శతావరి మ్యాక్స్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇంకా పాలు ఎక్కువ రావడానికి దోహదపడుతుంది. ఎప్పుడైతే పాలు ఎక్కువ వస్తాయో కామన్ గా లేడీస్ అప్పుడప్పుడు హాస్పిటల్స్లలో చూసుంటారు, ఆ లేడీస్ ఆ పాలు ఎక్కువగా రావడం వల్ల వాళ్ళ చెస్ట్ అంతా ఏమవుతుందంటే టైట్ గా అయిపోయి వాళ్ళకు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు అనేవి వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు ఏం చేస్తుంటారంటే లేడీస్ చూసి ఉంటారు, వాళ్ళు పాలు పిండి బయట పారబోస్తుంటారు. కాబట్టి పాలు ఎక్కువగా వస్తుంది, కాబట్టి ఎక్కువ ఇబ్బంది అనేది వాళ్ళకు ఊపిరి పీల్చుకోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళకు పాలిచ్చే తల్లులకు ఈ శతావరి మ్యాక్స్ అనేది ఇవ్వకూడదు.
నెక్స్ట్ ఎవరికి ఇవ్వద్దు అంటే దురద మరియు ర్యాషెస్, హై ఇచ్చింగ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ శతావరి మ్యాక్స్ అనేది ఇవ్వకూడదండి. నెక్స్ట్ దగ్గు ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా శతావరి అనేది ఇవ్వకూడదు. నెక్స్ట్ నీళ్ళ విరోచనాలు వచ్చే వాళ్ళకు కూడా శతావరి ఇవ్వకూడదు. అలాగే డయాబెటీస్ ఉన్న స్త్రీలకు శతావరి ఇవ్వకూడదు. నెక్స్ట్ నీరసంగా ఉంటుంటారు లేడీస్, కొంతమంది హుషారుగా ఉండరు, నీరసంగా ఉంటుంటారు, అలాంటి వాళ్ళకు కూడా ఈ శతావరి అనేది యూజ్ చేయకూడదండి. ఓకేనా. దీని మోతాదు ఎలా అంటే రోజుకి 1 లేదా 2 క్యాప్సూల్స్ అండి, వాళ్ళ హెల్త్ ని బట్టి వాడుకోవచ్చు. దీని రేట్ వచ్చేసి ఎంఆర్పి వచ్చి 545 రూపాయలు, డిపి వచ్చేసి 460 రూపాయలు, టీవీస్ వచ్చేసి 15.33 టీవీగా ఉంది. చూడండి రేటు కూడా చాలా తక్కువ ఉందండి, 500 రూపాయలు కూడా లేదు, మనకు 460 రూపాయలకి వస్తుంది. ఓకేనా అండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి మనం తెలుసుకున్న ప్రొడక్ట్ క్రాన్బెర్రీ. ఈ క్రాన్బెర్రీ గురించి తెలుసుకున్నాము. ఈ క్రాన్బెర్రీ అనేది ఒక ఫ్రూట్ అండి. దీనిని షుగర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దీనిలో డిమోనోజై అనేది 500 mgగా ఉంటుంది కాబట్టి దీన్ని షుగర్ ఫ్రూట్ అని కూడా అంటారు. దీన్ని ఎక్కువగా ఉత్తర అమెరికాలో పండిస్తారండి. దీనిలో ఈ ఫ్రూట్ లో 3 రకాల విటమిన్స్ అనేవి అధికంగా ఉండడం జరిగిందండి. ఆ విటమిన్స్ ఏంటి అంటే విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఇ అనేది ఈ క్రాన్బెర్రీలో పుష్కలంగా ఉండడం జరిగిందండి. అందుకే దీన్ని కణశక్తి భాండాగారం అని కూడా పిలుస్తుంటారు. మన బాడీకి కావాల్సిన యాంటీబయాక్సిడెంట్స్ అన్నిటిని కూడా అందిస్తుంది కాబట్టి ఇది యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క భాండాగారం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ క్రాన్బెర్రీ దేనికి యూజ్ అవుతుంది అండి అంటే ఈ క్రాన్బెర్రీ వాడడం ద్వారా ఈ పండ్లు కానీ, ఈ ఫ్రూట్స్ కానీ, ఈ ఆకులు కానీ వాడడం వల్ల, క్రాన్బెర్రీని వాడడం ద్వారా మహిళలలో వచ్చే మూత్రాశయ సమస్యలను, మూత్రాశయ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఈ క్రాన్బెర్రీ అనేది మహిళల్లో వచ్చే మూత్రాశయ సమస్యలను, మూత్రాశయ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఒక మాటలో చెప్పండి. అయితే దీన్ని లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. ఇది దేనికి ఉపయోగపడుతుంది అనేది చూద్దాము. లివర్ యొక్క అసమతుల్యతకు ఉపయోగిస్తారు. అప్పుడప్పుడు మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు స్కానింగ్ తీసినప్పుడు స్కానింగ్ లో చెప్తూ ఉంటారండి, లివర్ ఎంత ఉంది, కిడ్నీ ఎంత ఉంది, హార్ట్ ఏం చేస్తుంది, ఊపిరితిత్తులు ఏ విధంగా, అవన్నీ దాంట్లో రాస్తారు, చెప్తారు. దాంట్లో అప్పుడు డాక్టర్స్ చెప్తుంటారు, అయ్యా నీ లెఫ్ట్ సైడ్ కొంచెం చిన్నగా ఉంది, రైట్ సైడ్ కొంచెం పెద్దదిగా ఉంది, చూసుకోండి అని డాక్టర్స్ అప్పుడప్పుడు చెప్తుంటారు. అలాంటి లివర్ యొక్క అసమతుల్యతను తగ్గిస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి లేడీస్ సంబంధించి ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. మహిళల్లో వచ్చే వైట్ డిసార్డర్ తగ్గిస్తుంది ఈ క్రాన్. నెక్స్ట్ గాయాలు మానడానికి ఉపయోగపడుతుంది మరియు మంచి రోగ నిరోధక శక్తిని అందిస్తుంది క్రాన్బెర్రీ. అలాగే నెక్స్ట్ మెమొరీ పవర్ ని అందిస్తుంది మరియు చర్మ వ్యాధులను నివారిస్తుంది. అలాగే దంతాలు, కొంతమందికి దంతాల్లో చిగుర్లలో రక్తం అనేది వస్తుంది, అలాంటి దంతాల్లో వచ్చే చిగుర్ల రక్తాన్ని తగ్గిస్తుంది, తద్వారా నోటి దుర్వాసన కూడా తగ్గిస్తుంది ఈ క్రాన్బెర్రీ. అలాగే నెక్స్ట్ బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది, అంటే వెయిట్ మేనేజ్మెంట్ కూడా ఈ క్రాన్బెర్రీ ఎంతగానో ఉపయోగపడుతుంది. మరియు దీనిలో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఇ అనేది ఉంది అని. ఇది ఈ 3 ఉండడం చేయబట్టి ఇది ఏం చేస్తుందంటే లేడీస్ యొక్క స్కిన్ గ్లోయింగ్ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వాళ్ళ స్కిన్ కూడా చాలా గ్లోయింగ్ గా ఉంటుంది. అలాగే వాళ్ళ హెయిర్ కూడా మంచి సౌందర్యంగా తయారు కావడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే కిడ్నీ ఏంటంటే ఈ మూత్రాశయ ఇన్ఫెక్షన్ రావడం ద్వారా ఆ ఎఫెక్ట్ అంతా వచ్చేసి కిడ్నీలో భయపడుతుంది వాళ్ళకి, కాబట్టి ఈ కిడ్నీ సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే కిడ్నీలోని రాళ్ళు తగ్గడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి రక్తం పెరగడానికి, మహిళల్లో రక్తం పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇదండి. దీంట్లో మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు మహిళల్లో వచ్చే మూత్రాశయ సమస్యలు అనుకున్నాం, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు అనుకున్నాము. వాటి ద్వారానే మహిళలు ఎక్కువగా బాధపడుతున్నారు కాబట్టి అది ఏ రీజన్స్ వల్ల మూత్రాశయ సమస్యలు వస్తాయి, ఏ లక్షణాలు అనేవి కనిపిస్తాయి అనేది ఒక 5 నిమిషాలు మాట్లాడదాం సార్. ఈ మూత్రాశయ సమస్యలనే మనం ఏమంటామంటే యూటీఐ అని అంటున్నాం, అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్.
ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావడం ద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే అది ప్రభావం అనేది పెరిగిన తర్వాత వాళ్ళ కిడ్నీల పైన కానీ వాళ్ళ బ్లాడర్స్ పైన కానీ ఎక్కువగా ప్రభావం అనేది చూపుతుందండి. ఈ యూటీఐ ప్రాబ్లం అనేది ఓన్లీ మహిళల్లోనే కాదండి, పురుషుల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ని మనము చూస్తూ ఉంటాం. కానీ మగవారి కంటే మహిళల్లోనే ఎక్కువగా 50% ఎక్కువ ప్రాబ్లం అనేది మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ క్రాన్బెర్రీ అనేది మగవారు యూజ్ చేయొచ్చు, ఆడవారు కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్రాబ్లం యొక్క రీజన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం సార్. దాంట్లో మొదటిగా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల యూటీఐ ప్రాబ్లం అనేది వస్తుంది. నెక్స్ట్ పబ్లిక్ టాయిలెట్స్ ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల యూటీఐ ప్రాబ్లం అనేది వస్తుంది. వాళ్ళు లేడీస్ వాళ్ళు చేసే ఆఫీసు పని రీత్యా వాళ్ళ ఉద్యోగ రీత్యా ఎక్కడెక్కడ వర్క్ చేస్తుంటారు కాబట్టి అప్పుడు వాళ్ళు పబ్లిక్ టాయిలెట్స్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. అలాంటి వారికి యూటీఐ ప్రాబ్లం అనేది వస్తుంది. నెక్స్ట్ టాయిలెట్స్ క్లీన్ గా లేకుండా కూడా ఈ యూటీఐ ప్రాబ్లం అనేది వస్తుంది. అలాగే నాలుగవది లేడీస్ ఎక్కువ వీళ్ళు ఎందుకంటే ఎక్కడ బయట యూరినర్కి వెళ్ళాల్సి వస్తుందనే ఆలోచనతో కానీ ఎక్కడ వాళ్ళకు కంఫర్ట్ ప్లేస్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మహిళలు ఎక్కువగా నీళ్లు తాగడానికి ఇష్టపడరు, నీళ్లు తక్కువగా తాగుతుంటారు. ఎందుకంటే ఇలాంటి యూరినర్కి వెళ్ళాలి, ఎక్కడ కంఫర్ట్ ఉంటుందో ఉండదో అనే ఒక చిన్న అపోహ వల్ల ఇబ్బంది వల్ల వాళ్ళు నీళ్ళు అనేది ఎక్కువ తాగరు. అలాంటి వాళ్ళకు కూడా ఈ యూటీఐ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. అలాగే లేడీస్ యొక్క పర్సనల్ హైజీన్ అంటే పర్సనల్ క్లీనింగ్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయకుండా కూడా ఈ యూటీఐ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుందండి. ఇవన్నీ రీజన్స్ వీటి వల్ల ఇట్లా ఉంటుంది. ఈ లక్షణాలు ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. ఈ యూటీఐ వచ్చిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే దాంట్లో మొదటిగా యూరిన్ బర్నింగ్ సెన్సేషన్ అంటే యూరిన్ లో మంట రావడం అనేది జరుగుతుందండి వారికి. నెక్స్ట్ రెండవది తరచూ వాళ్ళకు యూరిన్ వెళ్ళాలనే ఆలోచన రావడం, ఆ ఫీలింగ్స్ రావడం, వెళ్ళడం కూడా తరచూ యూరిన్ వెళ్ళే వాళ్ళలో కూడా ఈ లక్షణం అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ మూడవది యూరిన్ లో బ్లడ్ రావడం గమనించుకోవాలి లేడీస్. అలాగే యూరిన్ స్మెల్ రావడం అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి నాలుగోది యూరిన్ క్లౌడీగా ఉండడం అంటే యూరిన్ అంటే ఒక మిల్కీ కలర్ లో పల్చడి పాలు ఏ విధంగా ఉంటాయో అలా పాల కలర్ లోకి ఎల్లో కలర్ లోకి కూడా రావడం అనేది జరుగుతుంది. ఆ యూరిన్ కలర్ మారినప్పుడు కూడా వీళ్ళు గమనించుకోవాలి లేడీస్. నెక్స్ట్ వచ్చేసి అప్పర్ ట్రాక్ అంటే వెనక భాగంలో వీళ్ళకి ఏమైతుందంటే ఇదంతా ప్రాబ్లం ఉండబట్టి వెనక కిడ్నీస్ మీద కానీ వెనక సైడ్ వీటి సైడ్ వెనక సైడ్ కానీ సైడ్స్ కానీ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ తరచూ జ్వరం రావడం వారికి. అలాగే నెక్స్ట్ వాంతులు రావడం, నెక్స్ట్ చలిగా అనిపించడం, తర్వాత వికారంగా అనిపించడం, అనీజీగా అనిపించడం. ఈ లక్షణాలు ఎవరికైతే కనిపిస్తాయో వారిలో యూటీఐ ప్రాబ్లం ఉందని అర్థం చేసుకోవాలండి. ఈ యూటీఐ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా యూజ్ చేయొచ్చు, లేని వాళ్ళైనా ముందు భవిష్యత్తులో ఆ యూటీఐ ప్రాబ్లం రాకుండా ఈ క్రాన్బెర్రీని యూజ్ చేసుకోవచ్చండి. నెంబర్ 1 ప్రోడక్ట్ ఇది. దీనిలో వ్యతిరేక సూచనలు అంటే ఎవరు వాడకూడదు అనేది చూస్తే డయాబెటీస్ ఉన్న లేడీస్ ఈ వాడకూడదండి. అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు వాడకూడదండి. అలాగే పాలిచ్చే తల్లులు వాడకూడదు. అలాగే తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు ఈ క్రాన్బెర్రీని యూజ్ చేయకూడదండి. దీని మోతాదు యూసేజ్ ఎలా అంటే రోజుకు 1 లేదా 2 క్యాప్సూల్స్ భోజనంతో వేసుకోవచ్చండి. దీని ఎంఆర్పి రేట్ వచ్చేసి 1875 రూపాయలు ఉందండి. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 1630 రూపాయలు. దీని ద్వారా పీవీలు 54.33 పీవీలుగా ఉన్నాయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనం తెలుసుకునేది ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్ ప్రొడక్ట్ గురించి తెలుసుకుందామండి. దీంట్లో మహిళల్లో కనిపించే పోషక లోపాలలో ముఖ్యంగా మనం చూసేది మొదటిది ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్. ఈ రెండింటి లోపం వల్ల వాళ్ళకి ఏం జరుగుతుందంటే రక్తహీనత అనేది వాళ్ళు కారణమవుతారు. తద్వారా వారికి ఎర్ర రక్త కణాలు అనేవి తగ్గడం జరుగుతుంది మరియు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు అనేవి వాళ్ళకు తగ్గడం జరుగుతుంది. అందుకనే మీరు హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు చూడండి, ఈ ప్రెగ్నెంట్ పేషెంట్స్ కానీ మామూలుగా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు కానీ
చెప్తూ ఉంటారు డాక్టర్, అమ్మా నీకు రక్తం తక్కువ ఉంది, ఐరన్ గోళీలు ఇస్తున్నాను వాడమ్మా అని చెప్తుంటారు. అలాగా చూస్తే మహిళల్లో ఎంత బ్లడ్ పర్సంటేజ్ ఉండాలి అంటే మహిళల్లో 10% కంటే ఎక్కువగా ఉండాలి మహిళల్లో. కానీ ఇప్పుడు మనము చాలా మంది మహిళల్లో మనం చూస్తున్నాము 6%, 7% బ్లడ్ ఉంటుంది. కాబట్టి బ్లడ్ లేకపోవడం వల్ల వాళ్ళకి మనం ఎంతసేపు మాట్లాడుకున్న హెల్త్ డిసీజ్ అన్నిటికీ రావడానికి కారణం అవుతుంది. కాబట్టి వాళ్ళకు బ్లడ్ అనేది కంఫర్ట్ గా ఉండాలి. మహిళల్లో ఉండవలసిన బ్లడ్ 10% అండి, 10% కంటే ఎక్కువ ఉన్నా పర్లేదు. అదే పురుషుల్లో చూస్తే 14% బ్లడ్ ఉండాలండి పురుషుల్లో. ఓకేనా అండి. అయితే ఈ ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఐరన్ ఉందండి, ఫోలిక్ ఉంది, జింక్ సల్ఫేట్ ఉంది, విటమిన్ సి ఉంది, మరియు విటమిన్ B12 అనేది దీనిలో ఈ ఫోలిక్ ప్లస్ లో పుష్కలంగా ఉండడం జరిగిందండి. ఈ విటమిన్స్ అనేవి పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క లేడీ కూడా ఈ ఐరన్ ఫోలిక్ సప్లిమెంట్ వాడాలి. చూద్దామండి ఈ ఉపయోగాలు. ఎర్ర రక్త కణాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది మరియు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. నెక్స్ట్ మెదడు అభివృద్ధికి ఉపయోగపడుతుంది. బ్లడ్ వాళ్ళకి సఫిషియెంట్ గా ఉందనుకోండి, వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు, వాళ్ళ బ్రెయిన్ కూడా యాక్టివ్ గా ఉండడానికి అవసరం పడుతుంది. అలాగే నెక్స్ట్ గర్భం దాల్చిన మహిళల్లో రక్తం పెరగడానికి ఉపయోగపడుతుంది. మనం ఇంతకుముందు మాట్లాడుతున్నాం, ప్రెగ్నెంట్ పేషెంట్లలో కూడా 6%, 7% కంటే బ్లడ్ ఎక్కువ ఉండట్లేదు. కాబట్టి బ్లడ్ ఎక్కువ లేకుంటే వాళ్ళకు వేరే ఇబ్బందులన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి గర్భం దాల్చిన మహిళల్లో రక్తం పెరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే గర్భం దాల్చిన స్త్రీలు ఎక్కువగా హైపర్ టెన్షన్ ని ఫీల్ అవుతుంటారు, వాళ్ళకి అట్లాంటి హైపర్ టెన్షన్ ని తగ్గిస్తుంది. అలాగే గర్భం దాల్చిన స్త్రీలు త్వరగా అలసిపోకుండా ఉండడానికి ఈ ఐరన్ ఫోలిక్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే గర్భం దాల్చిన స్త్రీలైనా మామూలు నార్మల్ స్త్రీలైనా వాళ్ళకి ఎటువంటి నొప్పులు అనేవి రాకుండా, ఎటువంటి ఇబ్బందులు అనేవి రాకుండా ఈ ఐరన్ ఫోలిక్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ జుట్టు రాలటను నివారిస్తుంది. లేడీస్ ఎక్కువగా బాధపడేది అదే, ఎక్కువ నాకు జుట్టు చూసిపోతుంది అంటుంటారు. ఈ బ్లడ్ తక్కువ ఉండడం వల్ల, ఐరన్ కంటెంట్ అనేది తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువగా హెయిర్ లాస్ కావడానికి అవుతుంది, హెయిర్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ ఐరన్ ఫోలిక్ వాడడం వల్ల కూడా జుట్టు అనేది ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఉపయోగాలండి. దీంట్లో వ్యతిరేక సూచనలు అనేవి చూద్దామండి. ఈ వ్యతిరేక సూచనలు అంటే ఎవరు వాడకూడదు అనేది చూస్తే, ఈ 6 సంవత్సరాల లోపు పిల్లలు అసలు ఈ ఐరన్ ఫోలిక్ అనేది యూజ్ చేయొద్దండి. 6 సంవత్సరాలు పైబడిన వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. 6 సంవత్సరాల లోపు మాత్రం పిల్లల వరకు కూడా ఈ ఐరన్ ఫోలిక్ అనేది ఇవ్వకూడదు. అలాగే స్టమక్ అప్సెట్ గా ఉన్న వాళ్ళకి ఈ ఐరన్ ఫోలిక్ ఇవ్వకూడదండి. అలాగే నీళ్ళ విరోచనాలు అయ్యే వాళ్ళకి కూడా ఈ ఐరన్ ఫోలిక్ ఇవ్వకూడదండి. నెక్స్ట్ నోట్ అండి, ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉందండి దీంట్లో. ఎవరైతే ఐరన్ ఫోలిక్ వాడేటప్పుడు మన వెస్టిలో దొరికే కాల్షియం సప్లిమెంట్ ని జంటగా వాడకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అండి. ఐరన్ ఫోలిక్ వాడేటప్పుడు మన దగ్గర దొరికే కాల్షియం సప్లిమెంట్ ని జంటగా వాడకూడదు. 4 గంటల వ్యవధిలో వాడుకోవచ్చు. అంటే ఐరన్ ఫోలిక్ వేసుకుని ఒక 4 hours, ఆఫ్టర్ 4 hours తర్వాత ఈ కాల్షియం ని యూస్ చేసుకోవాలి. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే అండి. నెక్స్ట్ యూసేజ్ అండి, రోజుకు 1 లేదా 2 క్యాప్సిల్స్ యూస్ చేయించండి. దీని ఎంఆర్పి రేట్ వచ్చేసి 280 రూపాయలు, డిపి వచ్చేసి 240 రూపాయలు, టీవీలు వచ్చేసి 8 టీవీలు అండి. ఓకే అండి. నాకు నేను చెప్పిన ఈ 3 రకాల ప్రొడక్ట్ల గురించి అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. సూపర్ 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 నరేష్ సార్, అట్లా లైన్ లో ఉండండి. ఎక్సలెంట్. ఎందుకంటే ఐరన్ పోలిక్, శతవారి మ్యాక్స్ అండ్ క్రాన్బెర్రీ, ఈ 3 ప్రొడక్ట్ల గురించి అందరికి తెలుసు, కానీ ఇంత డీప్ ఎవరికి తెలియదు. క్రాన్బెర్రీ గురించి ఓన్లీ యూరినరీ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్ కు మాత్రం పనిచేస్తుందని తెలుసు, కానీ దానివల్ల ఎన్ని లాభాలు ఉన్న సంగతి నాకు కూడా తెలియదు. చాలా ఎక్సలెంట్ గా ఈ రోజు చెప్పడం జరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ బాలి సార్కి మనం అందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో 20 years బ్యాక్ లేడీస్ గురించి బాగా ఆలోచించడం జరిగింది. ఎందుకంటే ఎస్, ఈ సృష్టికి మూలం స్త్రీ, ఈ ఆడిది లేనిది స్త్రీ భూమి లేదు, ఈ సృష్టి లేదు అని చెప్పేసి గ్రహించి అన్ని రకాల
భగవంతుడు కూడా అన్ని రకాల ప్రాబ్లమ్స్ కష్టాలు లేడీస్ కే ఇచ్చాడు. మనం మనం అంటే మొగలు దున్నపోతులే వాస్తవంగా, ఎందుకంటే ఏమి ఇయ్యలే. కానీ బీపీ షుగర్ అది కూడా మనం కొనుక్కొచ్చుకుంటాం, తిని తాగి ఆ చెడ్డల వాళ్ళు పట్టి మనమే కొనుక్కొచ్చుకుంటాం. కానీ పాపం ఆ భగవంతుడు ఆ స్త్రీమూర్తులకి మరి ఎందుకు అంటే సృష్టికి వాళ్ళే కారణం కాబట్టి అన్ని రకాల బరువులు బాధ్యతలు వాళ్ళే మోయాలని చెప్పేసి దాదాపుగా 100 రకాల రోగాలను ఇచ్చాడు. అది వాళ్ళకి తెలియదు పాపం. కానీ వాళ్ళ కష్టాలు చూసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. కానీ ఇంకా కొన్ని ఇళ్ళలో అయితే ఇంకా ఘోరంగా కూడా జరుగుతుంది. ఏంటంటే ఎప్పుడు హాస్పిటల్ అని చెప్పేసి ఎప్పుడు పాత రోగాల దొరికింది నాకని మొగుడు కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవం అది. బట్ గౌతమ్ బాలి సార్కి ఎన్ని రకాల దండం పెట్టినా కానీ తక్కువే. ఎందుకంటే ఒక స్త్రీమూర్తికి కావాల్సిన భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి ముందే గ్రహించి మంచి ప్రొడక్ట్స్ తీసుకురావడం జరిగింది. ఈ ప్రొడక్ట్స్ వాడుకోవడం ద్వారా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మళ్ళీ సంసారాన్ని అట్లా బరువు బాధ్యతలని నెట్టుకొస్తుందని చెప్పేసి తయారు చేసి ఇచ్చినందుకు థ్యాంక్ యూ గౌతమ్ బాలి సార్. ప్లస్ ఇంత మంచి ప్రొడక్ట్స్ ఇచ్చినందుకు మీరు కూడా ఇంత బాగా క్లియర్ గా ప్రతి ఒక్కరికి చాలా బాగా అర్థమైంది. ఐరన్ పోలిక్ దేనికి, శతవారి మ్యాక్స్ దేనికి, క్రాన్బెర్రీ దేనికి అనేది ఇంత క్లీన్ గా ఇంతవరకు ఇడమర్చి చెప్పలేదు. ఇంత బాగా చెప్పినందుకు థ్యాంక్ యూ నరేష్ సార్. ప్రతి ఒక్క లీడింగ్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీరు వాడుకొని ఇంకా మీకు ఎందుకంటే బిజినెస్ గురించి పక్కకెట్టి ఎవరెవరైతే ఉన్నారో మీకు తెలిసిన వాళ్ళందరికీ చెంప మీద కొట్టాను సరే ఈ 3 కంపల్సరీ వాడిస్తారని కోరుకుంటున్నాను. చాలా